నమస్తే అండి. వెల్కమ్ టు నీరీస్ కిచెన్. నేను కోడి వేపుడు చేసినాను. ఎంత బాగుందంటే అసలు చాలా చాలా టేస్ట్‌గా ఉన్నదండి ఇది. నేను అంత టేస్టీగా చేసినాను. ఒక్కసారి మీరు కూడా దీన్ని తప్పకుండా మీరు ట్రై చేయాలండి. ఎందుకంటే మిస్ అయిపోతారు టేస్ట్ అంత బాగుంది. నేను ఇప్పుడు తిని చూపిస్తాను మీకు. సూపర్. చూడండి ఎంత మంచిగా అయిందో బ్రౌన్ కలర్. మీరు చేయకుండానైతే మిస్ అయినట్టేనండి. ఎంత బాగుంది. మీరు తప్పకుండా మీరు చేయండి. నేను చూపిస్తాను ప్రాసెస్‌లోకి పోదాం ఇప్పుడు మనము. ఎట్లా చేయాలో. ఇప్పుడు నేను ఇది అర్ధ కిలో చికెన్ తీసుకున్నాను. దీంట్లో మొత్తం దీనికే పట్టేయాలి మనం మసాలాలన్నీ. అవన్నీ ఎన్ని వేయాలని చూపిస్తే ఈ చికెన్ మాత్రం అర్ధ కిలో ఉన్నది. ఈ అర్ధ కిలో చికెన్ కి నేను ఎంత వేయాలా అది నేను మీకు చూపిస్తాను చూడండి. ఒక 2 చెంచాల కారము, ఒక చెంచా ధనియాల పొడి, హాఫ్ చెంచా పసుపు, ఒక చెంచా ఉప్పు. మన రుచికి సరిపడా వేసుకుందాం ఉప్పు. ఇంకా కొంచెం వేస్తా నేను. సగం చెంచా నేను గరం మసాలా, లవంగ, పట్ట, సాజీరా, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ నేను పొడి చేసుకున్నాను. ఇది ఒక సగం చెంచా వేసుకుంటున్నాను. ఒక నిండా చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెము మారినేట్ కు నూనె వేస్తున్నాను నేను. ఒక గుప్పెడు ఉల్లిగడ్డ, అంటే ఒక పెద్ద ఉల్లిగడ్డ, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కల్లెమాకు, ఒక నిమ్మకాయ. ఇవన్నీ మనము మంచిగా దీనికి మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ కి. ఇవన్నీ మంచిగా కలిపినాక ఒక 20 నిమిషాలు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి పక్కన, చాలా అంటే చాలా మంచిగా అవుతుంది. సూపర్ టేస్ట్ అవుతుంది. ఇట్లా మనం మంచి ఇది కలిపినాక ఒక 15-20 నిమిషాలు దీన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, బయట పెట్టుకోవచ్చు. కొద్దిగా మంచి మసాలా అంతా పడుతుంది, అప్పుడు బాగుంటుంది ఇది. ఇట్లా మనం నానాలి 20 నిమిషాలు మంచి నానింది. నాకు నేను ఇప్పుడు చేస్తున్న దీన్ని చూడండి. నూనె వేస్తా దానికి సరిపడా. నూనె కాగింది. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాము. మనం చికెన్ లోనే అన్ని వేసినాం కాబట్టి ఇంకా ఏం అవసరం లేదు, ఇంకా ఏం వేయడం అవసరం లేదు. ఇంకా మంచి కొంచెం కలుపుకోవాలి మనము. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటదండి ఈ చికెన్. ఎంత బాగుంటుందో ఒకసారి మీరు కూడా చేసి చూడండి. మనం పప్పు చారాంచికి, రసం అంచికి సూపర్ కాంబినేషన్ చికెన్. ఇంకా అంతే, మనం ఏం వేయద్దు. మంచి ఇది వేగాలి. వేగినాక నేను చూపిస్తాను మీకు. మూత పెట్టుకోవాలి, కొంచెం సిమ్ చేసి మూత పెట్టేస్తా. సిమ్ చేసేసిన. ఇప్పుడు నేను 10 నిమిషాలు ఉడికించిన దీన్ని. ఇప్పుడు ఇక మూత పెట్టొద్దు, మనము మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ కలిపినాక సిమ్లోనే ఉడికించిన, ఎందుకంటే మనకు పీస్ మంచిగా ఉడకాలనేసి. ఉడికిపోయింది ఇది మంచిగా. ఇప్పుడు ఏం చేయాలంటే మనము కొంచెం హై చేసుకోవాలి. హై చేసుకొని మూత పెట్టొద్దు. మూత పెట్టకుండా మంచిగా ఇది దగ్గరికి అయిపోవాలి. అంత ఇట్లా దగ్గరికి అయినాక అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను మళ్ళీ మీకు. మంచిగా దీన్ని మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపుకోవాలి. దీన్ని మసాలా అంతా మంచిగా పడుతుంది, చాలా బాగుంటది. ఆయిల్లోనే మంచి మనకు అది ఉడికిపోవాలి అంత పీస్. కొద్దిగా చికెన్ వేసుకున్న అన్నం ఎక్కువ తినొచ్చండి ఈ కర్రీతో, అంత బాగుంటది. మా ఇంట్లోనేమో స్కిన్ తోనే చికెన్ తింటారు, స్కిన్ లెస్ అసలు తిననే తినరు.
మీరు అనుకుంటున్నారు ఈమె స్కిన్ తోనే చేస్తున్నారు అనేసి, స్కిన్ తోనే తింటారండి మా ఇంట్లో. వితౌట్ స్కిన్ తోనైతే అసలే ముట్టుకొని కూడా ముట్టుకోరు. మంచిగా ఇట్లా ఇట్లా మంచిగా వేపుకోవాలి దాన్ని. ఇప్పుడు మనం ఈ ఆయిల్ ఉన్నదని అనుకుంటున్నారు కదా, ఆయిల్ అంతా మొత్తం పీస్ అంతా పీల్చేస్తుందండి ఇప్పుడు కొంచెం సేపట్లా. ఎందుకంటే అది మొత్తం బ్రౌన్ అయిపోతుంది. ఇప్పుడు ఇది చూడండి, మనకి ఇది అయిపోయింది వేపుడు. చూడండి, కొంచెం ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేస్తున్న స్టవ్. చూడండి, టేస్టీ టేస్టీ కోడి వేపుడు రెడీ. ఎంత టేస్ట్ ఉంటదంటే మీరు చేసినాక ఒకసారి మళ్ళీ నన్ను గుర్తు చేసుకుంటారు, అంత బాగుంటదండి ఇది. సింపుల్ అండ్ సింపుల్ గా అంటే సింపుల్. చూసిరు కదా ఏం చేసినాం మనం, కావాలి మొత్తం మసాలాలు అన్ని చికెన్ కి మనం మ్యారినేట్ చేసి ఆయిల్లో ఇవి వేసేసినాము. మంచి బ్రౌన్ కలర్ వచ్చినాక కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి కలమాక వేసిన దించేసిన. ఎంత మంచి టేస్టీ టేస్టీ ఉంటదండి. చూడండి మీరు ఒకసారి చేసి.